ఒక ఇంపార్టెంట్ అండ్ బేసిక్ థింగ్ నేర్చుకోబోతున్నాం. ఇంగ్లీష్ నేర్చుకునే ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయం తెలియాలి. ఎందుకనంటే మనము సాధారణంగా ఆడియో రిలీజ్ ఫంక్షన్స్ కానీ, సైమా అవార్డ్స్ కానీ, మనం ఇండియన్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ కానీ చూస్తుంటాము. అప్పుడు చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి యాంకర్ కింద ఉన్నటువంటి గెస్ట్లను కానీ, కింద ఉన్నటువంటి అవార్డు విన్నింగ్ పర్సన్స్ని కానీ, పీపుల్ని కానీ వాళ్ళని పైకి పిలవడానికి ఐ వుడ్ లైక్ టు కాల్ అపాన్ అల్లు అర్జున్ అని చెప్పి పిలుస్తుంటారు. ఐ వుడ్ లైక్ టు అంటే ఏంటి? యాక్చువల్గా ఈ వుడ్ లైక్ టుని ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అనే విషయాన్ని మనము నేర్చుకోబోతున్నాము. సో ఈ రోజు మనం నేర్చుకోబోయే విషయాలు ఏంటి అని అంటే వాంట్ టు, వాంట్స్ టు, విష్ టు, విషెస్ టు, వుడ్ లైక్ టు అండ్ వాంటెడ్ టు. సో ఈ ఏదైనా ఒక పనిని నేను చెయ్యాలనుకుంటున్నాను, చెయ్యాలనుకుంటున్నాము, చెయ్యాలనుకుంటున్నది, చెయ్యాలనుకుంటున్నాడు అంటే మనకి ఇంగ్లీష్లో 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఉన్నాయి. ఐ అంటే నేను, వి అంటే మనము, మేము, యు అంటే మీరు కదా. నేను చేయాలనుకుంటున్నాను ఐ వాంట్ టు, ఐ విష్ టు, ఐ వుడ్ లైక్ టు అన్నట్టు. సో బేసికల్గా 2 పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మీకు మౌలికంగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఏదైనా ఒక విషయాన్ని చెయ్యాలనుకుంటున్నాను, లేదా చెయ్యాలనుకుంటున్నాము, లేదా అతడు చెయ్యాలనుకుంటున్నాడు, ఆమె చెయ్యాలనుకుంటుంది, వారు చెయ్యాలనుకుంటున్నారు, మేము చెయ్యాలనుకుంటున్నాము అని ఈ రకంగా చెప్పాలనుకున్నప్పుడు, మన డిజైరబిలిటీని మనం చెప్పినప్పుడు, మనము ఏదైనా ఒక విషయాన్ని చెయ్యాలనుకుంటున్నాము అనే విషయాన్ని ఇంగ్లీష్లో 3 రకాలుగా చెప్పచ్చు. అదేంటి అని అంటే వాంట్ టు, వాంట్స్ టు, విష్ టు, విషెస్ టు, వుడ్ లైక్ టు. 3 తెలుగు మీనింగ్ ఒకటే ఇచ్చాను ఇక్కడ చూడండి. 3కి తెలుగు మీనింగ్ ఒకటే. మరి ఈ వాంట్ టు, విష్ టు, వుడ్ లైక్ టుకి తేడా ఏంటి? దేన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించాలి అని మనం అనుకున్నప్పుడు ఇంగ్లీష్లో మనం కొన్నిసార్లు మెలోడీని ఫాలో అవుతాం కాబట్టి ఇది కొంచెం మెలోడియస్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు కాల్ అపాన్ అని చెప్పే బదులు ఐ వుడ్ లైక్ టు కాల్ అపాన్ అల్లు అర్జున్ ఆన్ టు ద స్టేజ్ అంటే ఎంత బాగుంది. సో ఐ వుడ్ లైక్ టు అనేది కొంచెం మెలోడియస్గా ఉంది కాబట్టి మనం దీన్ని వుడ్ లైక్ టుని ఉపయోగిస్తాం. కానీ మీనింగ్ పరంగా చూసుకున్నట్లయితే మీనింగ్ ఎక్కడ కూడా తేడా లేదు. మరి ఇక్కడ వుడ్ లైక్ టు ఒకటే ఉంది, ఇక్కడ వాంట్స్ టు, విషెస్ టు అని వచ్చింది అనేది మీకు ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది, ఆ డౌట్ వస్తుంది. మీరు 172 పేజీని ఓపెన్ చేసి చూడండి. పేజీ నెంబర్ 172 ఓపెన్ చేసి చూడండి. మీకు స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్ని చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ మీకు తెలుసు ఐ వి యూ దే ఉన్నప్పుడు వాంట్ టు యూజ్ చేయాలి, హీ షీ ఇట్ ఉన్నప్పుడు వాంట్స్ టు యూజ్ చేయాలి. ఐ వి యూ దే ఉన్నప్పుడు విష్ టు యూజ్ చేయాలి, హీ షీ ఇట్ ఉన్నప్పుడు విషెస్ టు యూజ్ చేయాలి. బట్ ఇన్ కేస్ ఆఫ్ వుడ్ లైక్ టు వచ్చినప్పుడు ఐ వి యూ దే హీ షీ ఇట్ ఈ 7 సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అన్నీ కూడా వుడ్ లైక్ టుకి కామన్గా ఉంటాయి. అంటే మళ్ళీ ఐ వి యూ దే ఉన్నప్పుడు వుడ్ లైక్ టు, హీ షీ ఇట్ ఉన్నప్పుడు వుడ్ లైక్స్ టు అనేది ఉండదు. సో 7 సబ్జెక్ట్ ప్రొనౌన్స్ కదా మనకి ఇంగ్లీష్లో ఉన్నాయి. డే 1 నుండి ఈ రోజు వరకు మనం ఈ 7 సబ్జెక్ట్ ప్రొనౌన్స్ మీదే కదా ఈ హెల్పింగ్ వర్బ్స్ అన్ని నేర్చుకుంటున్నాము. సో హోప్ యు అండర్స్టాండ్. ప్రతి విషయం మనము చేయాలనుకుంటున్నదాన్ని మనము ఫర్ ఎగ్జాంపుల్ నేను మాట్లాడాలనుకుంటున్నాను, నేను మిమ్మల్ని మీట్ అవ్వాలనుకుంటున్నాను, మీ అందరితో ఒక మీటప్ పెట్టి, ఒక గెట్ టుగెదర్ పెట్టి మీ అందరిని మీట్ అవ్వాలనుకుంటున్నానని చెప్పాలనుకోండి. సింపుల్గా ఇలా చెప్పచ్చు, ఐ వాంట్ టు మీట్. సింపుల్గా ఐ వాంట్ టు మీట్ యూ, మిమ్మల్ని మీట్ అవ్వాలనుకుంటున్నాను కాబట్టి ఐ వాంట్ టు మీట్ యూ. దాన్నే ఐ విష్ టు మీట్ యూ అని కూడా చెప్పచ్చు. దాన్నే ఐ వుడ్ లైక్ టు మీట్ యూ అని కూడా చెప్పచ్చు. మరి చేంజ్, ఈజ్ దేర్ ఎనీ చేంజ్ ఇన్ ద మీనింగ్? మీనింగ్లో ఎక్కడ చేంజ్ లేదు. ఓన్లీ మనం ఉచ్చరించే పదంలో మాత్రమే, ఉచ్చరించే ఈ వాక్యంలో మాత్రమే చేంజ్ ఉంది, కానీ మీనింగ్లో ఎక్కడ చేంజ్ లేదు. వుడ్ లైక్ టుకి బదులు మనం విష్ టు యూజ్ చేసుకోవచ్చు, విష్ టుకి బదులు వాంట్ టు యూజ్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్లో ఉన్న కన్వీనియన్స్ ఇదే. ఇంగ్లీష్ ఈజ్ ద మోస్ట్ ఫ్లెక్సిబుల్ లాంగ్వేజ్. ఇంగ్లీష్లో ఉన్న ఫ్లెక్సిబిలిటీ ఇదే కదా. సో ఐ వాంట్ టు గో అంటే నేను వెళ్ళాలనుకుంటున్నాను, ఐ విష్ టు గో నేను వెళ్ళాలనుకుంటున్నాను, ఐ వుడ్ లైక్ టు గో నేను వెళ్ళాలనుకుంటున్నాను, నేను ఇప్పుడు తినాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు ఈట్, ఐ విష్ టు ఈట్, ఐ వుడ్ లైక్ టు ఈట్. మరి ఏది ఉపయోగిస్తారనేది మీరు పాష్గా మాట్లాడాలనుకుంటే ఈ వుడ్ లైక్ టుని ఉపయోగిస్తే సరిపోతుంది. లేదు మామూలుగానే నాకు గుర్తుందే మాట్లాడుకుంటానంటే ఐ వాంట్ టు చెప్తే సరిపోతుంది. లేదు ఐ విష్ టుతో చెప్తానంటే అది కూడా సరిపోతుంది. బట్ మీకు ఏది నచ్చుతుందో, మీరు ఏది చెప్పాలనుకుంటున్నారో దట్ ఈస్ అప్ టు యూ. అండ్ ఇక్కడ ఇంకో విషయం తీసుకొచ్చాను, అండ్ వాంటెడ్ టు అనే ఒక విషయం తీసుకొచ్చాను. అండ్ ఈ వాంటెడ్ టు గురించి చెప్పే ముందు ఒక చిన్న విషయం చెప్తాను. అది ఆల్రెడీ మీకు తెలుసు, గత 2 క్లాసుల్లో మీరు వింటున్నారు, 36, 37 క్లాసుల్లో ఆల్రెడీ మీరు విన్నారు. అదేంటి అంటే టు అనే సబ్జెక్టు ప్రొనౌన్స్, టు అనే ఇన్ఫినిటివ్ తర్వాత మనము వర్బ్ని V1 ఫామ్లో ఉపయోగిస్తున్నాం. ఇక్కడ చూడండి, టు తర్వాత మనము 90% టు తర్వాత ఇమీడియట్గా వర్బ్ ఏ ఫామ్లో రావాలి? V1 ఫామ్. అంటే ఏంటి V1 ఫామ్ అంటే? బేస్ ఫామ్లో ఉపయోగిస్తాము అని దాని అర్థం. అందుకే
ఇక్కడ మీట్ అంటే ఫస్ట్ ఫామ్ లోనే ఉపయోగించాము. రైట్, అదొక పాయింట్ అయిపోయింది కదా. ఇప్పుడు వాంటెడ్ టు అంటే ఏంటి అని అంటే వాంట్ కి ఈడీ యాడ్ చేసినామంటేనే ఇది పాస్ట్ ఫామ్ అన్నట్టు. వాంట్ కి పాస్ట్ ఫామే వాంటెడ్ టు. సో ఈ పాస్ట్ ఫామ్ ఉపయోగిస్తే ఏమవుతుందని అంటే గతంలో, అంటే ఇప్పుడు కాదు, గతంలో ఒక పనిని చెయ్యాలనుకున్నాను కానీ చేయలేకపోయాను. గతంలో ఒక పనిని చెయ్యాలనుకున్నాను బట్ చేయలేకపోయాను అని దాని అర్థం. అంటే ఒక పనిని చెయ్యాలనుకున్నాం, పాస్ట్ అన్ఫుల్ఫిల్డ్ డిజైర్ అంటారు దీన్ని. అంటే ఒక పనిని చేయాలనుకున్నాను, ఐ వాంటెడ్ టు మీట్ యూ అంటాను. అంటే దాని అర్థం ఏంటి? నేను మిమ్మల్ని కలవాలనుకున్నాను. ఐ వాంటెడ్ టు టేక్ రెస్ట్, నేను రెస్ట్ తీసుకోవాలనుకున్నాను ఈరోజు, బట్ ఈరోజు ఆఫీస్కి వచ్చేసాను నేను. అంటే ఆ పని చెయ్యాలనుకుంటాము బట్ చెయ్యము, అంటే అన్ఫుల్ఫిల్డ్ డిజైర్ అన్నట్టు. అది ఆ పని జరగదు అని అర్థం. 172 పేజ్ ముందు పెట్టుకొని చూడండి, బుక్ ఉంటే 172 పేజ్ ముందు పెట్టుకొని చూడండి. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేది ఆ బుక్లో ఉంటుంది. రైట్, ఐ వి యూ దే ఉన్నప్పుడు వాంట్ టు యూస్ చేస్తాం, విష్ టు యూస్ చేస్తాం. అదేవిధంగా హీ షీ ఇట్ ఉన్నప్పుడు, థర్డ్ పర్సన్ సింగులర్స్ ఉన్నటువంటి హీ షీట్ ఉన్నప్పుడు వాంట్స్ టు ఉపయోగిస్తాం, విషెస్ టు ఉపయోగిస్తాం. ఇదే తేడా. అదేవిధంగా ప్రజెంట్లో ఐ వి యూ దే హీ షీ ఇట్ ఉన్నప్పుడు, కంప్లీట్గా ఐ వి యూ దే హీ షీ ఇట్ ఉన్నప్పుడు మనము వుడ్ లైక్ టుని ఉపయోగిస్తాం. మరి ఈ వాంట్ టు, వాంట్స్ టు, విష్ టు, విషెస్ టు, వుడ్ లైక్ టు మూడు కూడా ఒకటే మీనింగ్ ఇస్తాయి, ఆల్రెడీ చెప్పేశాను మీకు. అండ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి, టు తర్వాత మనకు వర్బ్ ఏ ఫామ్లో వస్తుంది? ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్, దట్ ఈస్ బేస్ ఫామ్ అని అనుకుంటాం కదా మనము. బేస్ ఫామ్లో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ టేక్, డ్రింక్, గో, మీట్, ఇలా అన్నట్టు. ఎగ్జాంపుల్స్ ఇస్తాను, జాగ్రత్తగా వినండి. ఐ వాంట్ టు గో, ఐ విష్ టు గో, ఐ వుడ్ లైక్ టు గో. మూడు మీనింగ్స్ ఏంటి అని అంటే నేను వెళ్ళాలనుకుంటున్నాను. అదేవిధంగా వీ వాంట్ టు టేక్ రెస్ట్, వీ విష్ టు take a break, and we would like to take a cup of coffee. అంటే మూడు కూడా ఒకటే మీనింగ్ ఇస్తున్నాయి. తీసుకోవాలనుకుంటున్నాము అని, టేక్ అంటే తీసుకోవటం కదా, తీసుకోవాలనుకుంటున్నాం అనే మీనింగ్ ఇస్తుంది. అయితే ఇక్కడ వరకు మీకు క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే మనం టు తర్వాత వర్బును V1 ఫామ్లో యూజ్ చేస్తున్నాం, అది అర్థమైంది కదా. ఈ ఒక్కటి స్పెషల్ కేసుగా మీరు తీసుకోండి. ఎందుకు అని అంటే ఏదైనా ఒక పని గతంలో, ఇప్పటివరకు ఇవన్నీ కూడా ప్రజెంట్ అయితే ఇదొక్కటి మాత్రమే పాస్ట్. ఇదొక్కటి బాగా గుర్తుపెట్టుకోండి, ఇది పాస్ట్. సో ఏదైనా ఒక పనిని గతంలో చేయాలనుకున్నాను, ఐ వాంటెడ్ టు మీట్ యూ, ఐ వాంటెడ్ టు విజిట్ హిమాలయాస్, ఐ వాంటెడ్ టు మ్యారీ, నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను కానీ పెళ్లి అవ్వలేదు నాకు, బట్ పెళ్లి చేసుకోవాలనుకున్నాను. వెన్ ఐ వాజ్ యంగ్ ఐ వాంటెడ్ టు మ్యారీ బట్ ఐ కుడెంట్, నేను చేయలేకపోయాను, ఆ పనిని చేయలేకపోయాను అని చెప్తుంటాం అన్నట్టు. అంటే గతంలో ఒక పని చేయాలనుకొని చేయలేని పనులను మనం ఈ పాస్ట్లో వాంటెడ్ టుతో చెప్తాము. సో ఒకటే సింక్లో ఉంది కాబట్టి మీకు ఇక్కడ చెప్పడం జరిగింది. మళ్ళీ ఎక్కడైనా మీరు న్యూస్ పేపర్ కానీ బుక్ కానీ ఎక్కడైనా చదివినప్పుడు మీకు కన్ఫ్యూజన్గా ఉండొద్దు అని చెప్పడం జరిగింది. సో దీనికి ఈడీ యూజ్ చేసామంటేనే ఇది పాస్ట్ ఫాము. అండ్ టు తర్వాత మనకు వర్బ్ మళ్ళీ V1 ఫామ్ అంటే ఫస్ట్ ఫామ్లో వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను రెస్ట్ తీసుకోవాలనుకున్నాను నిన్న కానీ ఆఫీస్కి వచ్చేసానని చెప్పాలనుకోండి, ఐ వాంటెడ్ టు టేక్ రెస్ట్ బట్ ఐ కేమ్ టు ఆఫీస్. నేను ఆఫీస్కి వచ్చాను కానీ అని చెప్తుంటాం అన్నట్టు ఎప్పుడు కూడా. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, ఆ ఎగ్జాంపుల్స్ని మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. చాలా సింపుల్. టు తర్వాత ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ని ఇలా గో, మీట్, డ్రింక్, డ్రైవ్, డాన్స్, స్లీప్, రెస్ట్, టేక్ రెస్ట్ అండ్ స్విమ్, లెర్న్, స్పీక్, సింగ్, ఇలా ఏదైనా యూజ్ చేయండి మీరు. ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ఏది వస్తుందో దాన్ని యూజ్ చేసి చేయాలనుకుంటున్నాం. ఐ అయితేనేమో చేయాలనుకుంటున్నాను, వి అయితేనేమో చేయాలనుకుంటున్నాం, యూ అయితేనేమో చేయాలనుకుంటున్నారు, దే అయితేనేమో చేయాలనుకుంటున్నారు, అండ్ హీ అయితేనేమో చేయాలనుకుంటున్నాడు, షీ అయితేనేమో చేయాలనుకున్నది, ఇట్ అయితేనేమో చేయాలనుకున్నది. ఇది మొత్తం మూడింటికి సేమ్ ఒకటే ఉంటుంది. అండ్ ఇక్కడ ఐ వి యూ దే హీ షీ ఇట్కి అయితేనేమో చేయాలనుకున్నాడు బట్ చేయలేకపోయాడు అని దాని అర్థం వస్తుంది అన్నట్టు. చేయాలనుకున్నాను బట్ చేయలేకపోయాను అని దాని అర్థం వస్తుంది అన్నట్టు. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్స్ కనుక మీకు అర్థమైతే సింపుల్ టాపిక్ ఇది. చూడండి, ఇక్కడ 2 పాయింట్స్ అర్థం చేసుకోవాలి. ఒకటి వాంట్ టు, వాంట్స్ టు, విష్ టు, విషెస్ టు, వుడ్ లైక్ టు, మూడు కూడా ఒకటే మీనింగ్ ఇస్తాయి, 1 పాయింట్. అండ్ వాంట్ టుకి బదులు వాంటెడ్ టు ఉపయోగిస్తే ఇది పాస్ట్లో ఒక పని చేయాలనుకున్నాం బట్ చేయలేకపోయాము, ఈ 2nd పాయింట్. అండ్ మూడో విషయం ఏంటి అంటే టు తర్వాత మనం వర్బుని ఎప్పుడు కూడా ఇలా ఫస్ట్ ఫామ్లో యూజ్ చేస్తాము, ఇది 3వ పాయింట్. ఇది ఫస్ట్ ఫామ్లో ఇలా యూజ్ చేస్తాము, అది 3వ పాయింట్. ఇది అర్థమైన తర్వాత మన టాపిక్ ఆల్రెడీ అయిపోయింది. మీకు ఇంకా ఈజీగా ఉండడం కోసమే ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఐ వాంట్ టు గో అంటే నేను వెళ్ళాలనుకుంటున్నాను ఇప్పుడు.
ఐ విష్ టు గో అన్నా కూడా నేను వెళ్ళాలనుకుంటున్నాను. మీకు ఏది నచ్చితే దాంతో యూజ్ చేయండి. వీ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ అంటే మేము ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాము ఇప్పుడు ప్రస్తుతం. వీ విష్ టు లెర్న్ ఇంగ్లీష్ అన్నా కూడా ఒకటే, మేము ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాం. మీకు ఏది నచ్చితే దాన్ని ఉపయోగించండి. హీ వాంట్స్ టు స్పీక్ అంటే అతను మాట్లాడాలనుకుంటున్నాడు. హీ విషెస్ టు స్పీక్ అన్నా కూడా అతను మాట్లాడాలనుకుంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఫోన్లో ఒక ఫ్రెండ్ ఫోన్ చేశాడు, లేదా ఇంట్లో ఎవరైనా రిలేటివ్ ఫోన్ చేశాడు, మనకు ఇంట్లో మీతో మాట్లాడాలనుకుంటున్నాడు ఆ పలానా వ్యక్తి అని చెప్పడానికి హీ వాంట్స్ టు స్పీక్ టు యూ అని చెప్తుంటాం అన్నట్టు. అతను నీతో మాట్లాడాలనుకుంటున్నాడు అంటే ఆ డిజైరబిలిటీని చెప్తున్నాను ఇక్కడ. అదేవిధంగా షీ వాంట్స్ టు స్టడీ. కొంతమంది పిల్లలకు పల్లెటూరులో చూస్తుంటాము, వాళ్ళకి పెళ్లిళ్ళు చేస్తుంటారు, బట్ ఆమెకు చదువుకోవాలని ఉంటుంది, ఆమె చదువుకోవాలనుకుంటుంది అని చెప్పాలనుకోండి షీ వాంట్స్ టు స్టడీ అని చెప్పొచ్చు, లేదా ఈ రకంగా విషెస్ టు స్టడీ అని కూడా చెప్పొచ్చు. అండ్ పాస్ట్లో ఒక 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. పాస్ట్లో ఏంటి అని అంటే వీ వాంటెడ్ టు హెల్ప్ దెమ్. మనము కరోనాకి మొన్న జాబ్లు పోయిన వాళ్ళకి కానీ, లేకపోతే కరోనాలో చాలామంది ఈ మైగ్రెంట్ లేబర్కి వాళ్ళందరికీ హెల్ప్ చేయాలనుకున్నాము, బట్ మా పరిస్థితి బాగాలేక మేము హెల్ప్ చేయలేకపోయామని చెప్పాలనుకోండి. యాక్చువల్లీ వీ వాంటెడ్ టు హెల్ప్ దెమ్ బట్ వీ కుడెంట్ హెల్ప్ దెమ్ బికాజ్ అవర్ సిచ్యువేషన్ వాజ్ వర్స్ట్. అంటే మా సిచ్యువేషనే బాగాలేదు, బట్ మేము హెల్ప్ చేయాలనుకున్నాము అని దాని అర్థం అన్నట్టు. అంటే ఏదైనా ఒక పని చేయాలనుకున్నాము బట్ చేయలేకపోయామని దాని అర్థం అన్నట్టు. ఇక్కడ హీ వాంటెడ్ టు మ్యారీ. అతను ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఉన్నారు, ఆయన ఒకసారి పెళ్లి చేసుకుందాం అనుకున్నాడంట, కానీ చేసుకోలేదు. జీవితాంతము బ్రహ్మచారిగా ఉండిపోయాడు ఆయన. సో ఆయన ఏమని చెప్పాడంటే ఐ వాంటెడ్ టు మ్యారీ వెన్ ఐ వాజ్ యంగ్ అని చెప్పాడు. నేను యవ్వనంలో ఉన్నప్పుడు, యూత్లో ఉన్నప్పుడు నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను, బట్ ఆ ఆపర్చునిటీ మిస్ అయింది అని చెప్పి చెప్పడం జరిగింది అన్నట్టు. సో ఆ పని చేయాలనుకున్నాడు బట్ చేయలేదు అన్నట్టు దాని అర్థం. దే వాంటెడ్ టు కమ్. ఇక్కడ ఒక పెద్ద మీటింగ్ జరుగుతుంది, వాళ్ళు ఇక్కడ రావాలనుకున్నారు నిన్న, కానీ రాలేకపోయారు, బాగా వర్షం పడింది అని చెప్పాలనుకోండి. దే వాంటెడ్ టు కమ్ బట్ దే కుడెంట్ కమ్ బికాస్ ఇట్ వాజ్ రైనింగ్ హెవీలీ ఎస్టర్డే. నిన్న బాగా వర్షం పడుతుంది. వాళ్ళు కమ్ అన్నా అటెండ్ అయినా కూడా, అటెండ్ అంటే హాజరు అవ్వాలనుకున్నారు బట్ హాజరు అవ్వలేదు. అంటే ఏదైనా ఒక పని చేయాలనుకున్నారు బట్ చేయలేదు. అండ్ ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటి అని అంటే దీనికి ఇక్కడ కొంచెం సిమిలారిటీగా ఉంటుంది కదా మనకు, వుడ్ లైక్ టు అని చెప్పి. ఐ వుడ్ లైక్ టు గో, ఐ వుడ్ లైక్ టు కమ్, అండ్ హీ వుడ్ లైక్ టు సింగ్, షీ వుడ్ లైక్ టు వాచ్, అండ్ దే వుడ్ లైక్ టు వర్క్, అండ్ వీ వుడ్ లైక్ టు మీట్. అంటే ఏంటంటే ఈ వుడ్ లైక్ టుని మనము ఇక్కడ అన్ని ఎగ్జాంపుల్స్కి షీకి, హీకి, అండ్ దేకి, వీకి, ఐకి అన్నిటికీ కూడా వుడ్ లైక్ టు ఒకటే ఉంది. మళ్ళీ హీ షీ ఇట్ వచ్చినప్పుడు వుడ్ లైక్స్ టు లేదు ఇక్కడ. అంటే దాని అర్థం ఏంటి అని అంటే వాంట్ టు, వాంట్స్ టు, విష్ టు, విషెస్ టు బదులు మనం వుడ్ లైక్ టుని ఎక్కువగా ఉపయోగించి చెప్తున్నాము. ఆల్రెడీ మీకు బిగినింగ్ ఆఫ్ ది వీడియోలో క్లాస్లో చెప్పాను కదా, మీకు ఏమని చెప్పాను, మనకి స్టేజెస్ మీదకి పిలుస్తున్నప్పుడు, డాన్స్ మీదకి పిలుస్తున్నప్పుడు ఐ వుడ్ లైక్ టు కాల్ అపాన్ అల్లు అర్జున్, మహేష్ బాబు, సూపర్ స్టార్ అని ఇలా పిలుస్తుంటారు కదా. సో ఏదైనా ఒక పనిని చేయాలనుకుంటున్నాము, పిలవాలనుకుంటున్నాము, పాడాలనుకుంటున్నాము. దీని మీనింగ్ ఏంటి? వెళ్ళాలనుకుంటున్నాను. అతడు పాడాలనుకుంటున్నాడు, పాట పాడాలనుకుంటున్నాడు. ఆమె ఒక సినిమా చూడాలనుకుంటుంది, వారు మనతో కలిసి పనిచేయాలనుకుంటున్నారు. దే వుడ్ లైక్ టు వర్క్ అలాంగ్ విత్ అస్. అండ్ మేము మిమ్మల్ని మీట్ అవ్వాలనుకుంటున్నాం. మీరు చెప్తున్నారు సార్ మేము అంతా ఫ్రెండ్స్ అందరం కలిసి మిమ్మల్ని మేము మీట్ అవ్వాలనుకుంటున్నాం, వీ వుడ్ లైక్ టు మీట్ అని చెప్పి. గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయాలనుకుంటుంది. గవర్నమెంట్ అంటే ఇట్. సో గవర్నమెంట్ వాంట్స్ టు రిలీజ్ ఏ నోటిఫికేషన్. ఇట్ లేదా కొంతమంది ఖైదీలను రిలీజ్ చేయాలనుకుంటుంది August 15th రోజున. గవర్నమెంట్ వుడ్ లైక్ టు రిలీజ్ ప్రిజనర్స్ అని చెప్పి చెప్తుంటాం అన్నట్టు. ఇప్పుడు చూడండి, పాజిటివ్ ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ని వీటిని ఫ్రేమ్ చేస్తున్నప్పుడు కొంచెం మనకు కన్ఫ్యూజన్ ఉంటుంది. బట్ మీరు క్లియర్గా శ్రద్ధగా వింటే కనుక మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. ఒకసారి చూద్దాం ఇక్కడ. రైట్, ఐ వాంట్ టు బై అంటే మీకు ఆల్రెడీ తెలుసు, నేను కొనాలనుకుంటున్నాను. మరి ఐ వి యూ దే వచ్చినప్పుడు మనకు ఒక చిన్న విషయం తెలుసు. ఐ వి యూ దే వచ్చినప్పుడు మనం సప్లిమెంటరీగా డూ అనే ఒక హెల్పింగ్ వర్బ్ని తీసుకుంటాము క్వశ్చన్ చేయడానికి. అదేవిధంగా హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు సప్లిమెంటరీగా మనము డజ్ తీసుకుంటాము. ఈ డూకి నాట్ యాడ్ చేస్తే డోంట్ అవుతుంది, డజ్కు నాట్ యాడ్ చేస్తే డజంట్ అవుతుంది. వీటిని నెగిటివ్ సెంటెన్స్ చెప్పినప్పుడు కూడా ఉపయోగిస్తాము. సో ఈ క్లారిటీ మీకు రావాలి అని అంటే మీరు క్లాస్ నెంబర్ 36ను ఒకసారి, క్లాస్ నెంబర్ 37 ఒకసారి, అదేవిధంగా ఫ్లోలో 38ని చూస్తే ఈజీగా అర్థం అవుతుంది, పెద్ద విషయం ఏం లేదు. సో ఐ వాంట్ టు బై అంటే నేను కొనాలనుకుంటున్నాను. క్వశ్చన్ చేసుకోవాలి, నేను కొనాలనుకుంటున్నానా అని క్వశ్చన్ చేసుకోవాలి. ఎలా క్వశ్చన్ చేస్తాము? డూ ఐ వాంట్ టు, ఇక్కడ చెప్పినటువంటి డూ అనే సప్లిమెంటరీ ఐ కాబట్టి డూని తీసుకుని వస్తాం అన్నట్టు. వీకైనా సరే, యూ అయినా, దే అయినా డూ తీసుకుంటాము. హీ, షీ, ఇట్ ఉంటే డజ్ తీసుకుంటాము. అదొకటి అర్థం చేసుకోండి. సో
డూని తీసుకొచ్చాము. అప్పుడు ఏమవుతుంది, డూ ఐ వాంట్ టు బై. సో ఎవరిని వారు క్వశ్చన్ చేసుకోరు, ఆపోజిట్ వాళ్ళని క్వశ్చన్ చేస్తారు కాబట్టి డూ యూ వాంట్ టు బై నువ్వు కొనాలనుకుంటున్నావా, డూ యూ వాంట్ టు గో నువ్వు వెళ్ళాలనుకుంటున్నావా, డూ యూ వాంట్ టు కమ్ నువ్వు రావాలనుకుంటున్నావా, డూ యూ వాంట్ టు ప్లే నువ్వు ఆడాలనుకుంటున్నావా, డూ యూ వాంట్ టు మ్యారీ నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా, డూ యూ వాంట్ టు ప్రపోజ్ నువ్వు ప్రపోజ్ చేయాలనుకుంటున్నావా, డూ యూ వాంట్ టు సింగ్ నువ్వు పాడాలనుకుంటున్నావా. సో ఈ రకంగా మనము డూతోని చెప్తాము. డూకి నాట్ యాడ్ చేస్తే డు నాట్ అవుతుంది, డోంట్ అవుతుంది చెప్పాను కదా. లేదు నేను కొనాలనుకోవట్లేదు అని చెప్పాలనుకోండి, అనుకుంటున్నాను చెప్పడానికి మనం ఏం చెప్పాము, ఐ వాంట్ టు అని చెప్పాము కదా. మరి కొనాలనుకోవట్లేదు అని చెప్పడానికి సింపుల్గా ఈ డూకి నాట్ యాడ్ చేసి డోంట్ను ఉపయోగించి ఆ డోంట్ పక్కన ఈ వాంట్ టుని యాజ్ ఇట్ ఈజ్గా అలాగే యూజ్ చేస్తే సరిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, రెండు కూడా మనకు హెల్పింగ్ వర్బ్స్ కిందనే ఫామ్ అయిపోతాయి అన్నట్టు. ఐ డోంట్ వాంట్ టు బై, నేను కొనాలనుకోవట్లేదు. ఇప్పుడు దీన్ని మళ్ళీ నెగిటివ్ సెంటెన్స్ని ఇంట్రాగేటివ్ సెంటెన్స్గా అంటే క్వశ్చన్ చేయాలి. మళ్ళీ ఇది ఫస్ట్ వర్డ్ కింద తీసుకుందాం, ఈ సెకండ్ వర్డ్ కింద తీసుకుందాం. సబ్జెక్ట్ ప్రొనౌన్ ఏది ఉంటే దాన్ని మధ్యలోకి తీసుకొస్తే ఇలా మధ్యలోకి వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, డోంట్ ఐ వాంట్ టు బై, నేను కొనాలనుకోవట్లేదా అని చెప్పి కూడా మళ్ళీ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ వస్తుంది. ఈ వాంట్ టు ప్లేస్లో మీరు ఏం చేస్తారు సింపుల్గా అంటే విష్ టుని పెట్టండి. ఏమవుతుంది, పెద్ద ప్రాబ్లం అవుతుందా విష్ టు పెడితే, మీనింగ్ ఒకటే కదా, అందుకే విష్ టు గురించి సపరేట్గా చెప్పలేదు. ఇప్పుడు హీ వాంట్స్ టు ప్లే, అతను ఆడాలనుకుంటున్నాడు. హీ వాంట్స్ టు ప్లే ఫర్ ఇండియన్ క్రికెట్ టీమ్, అతను ఇండియన్ క్రికెట్ టీం కోసము ఇండియన్ క్రికెట్ టీం తరపున ఆడాలనుకుంటున్నాడు అని చెప్పాలనుకోండి, హీ వాంట్స్ టు ప్లే. మరి హీ వచ్చినప్పుడు ఏం చేయాలి, మరి దీన్ని క్వశ్చన్ చేయాలన్నప్పుడు డజ్ తీసుకురావాలి. ఇక్కడే చిన్న క్లారిటీ ఇస్తాను చూడండి. డజ్ తీసుకున్నాము, మరి డజ్ హీ వాంట్స్ టు ప్లే అని ఉంటుందా, డజ్ హీ వాంట్ టు ప్లే అని ఉంటుందా? ఆల్రెడీ డజ్ వచ్చింది కాబట్టి మనం ఇక్కడ వాంట్ టుని తీసుకోవాలి, వాంట్స్ టు అనేది తీసుకోవద్దు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అందుకే మనం ఏమంటాం డైరెక్ట్గా ఇప్పుడు డజ్ హీ వాంట్ టు ప్లే అనాలి కానీ డజ్ హీ వాంట్స్ టు ప్లే అని అనకూడదు. అండ్ డజ్కి నాట్ యాడ్ చేస్తే ఏమవుతుంది, డస్ నాట్ అవుతుంది లేదా డజంట్ అవుతుంది. షార్ట్ కట్లో కాంట్రాక్షన్లో డజంట్ అవుతుంది. సో హీ డజంట్ వాంట్ టు ప్లే, అతను ఆడాలనుకోవట్లేదు. అతను ఆడాలనుకోవట్లేదా అని అడగడానికి డస్ హీ వాంట్ టు ప్లే, అతను ఆడాలనుకోవట్లేదు అని చెప్పడానికి హీ డజంట్ వాంట్ టు ప్లే. అతను ఆడాలనుకోవట్లేదా అని చెప్పాలనుకోండి, ఇది ఫస్ట్ వర్డ్, ఇది సెకండ్ వర్డ్ కింద తీసుకోండి. దిస్ ఇస్ ఫస్ట్ వర్డ్, దిస్ ఇస్ సెకండ్ వర్డ్. అప్పుడు ఇక్కడ సబ్జెక్ట్ ప్రొనౌన్ ఏది ఉంటే దాన్ని మధ్యలోకి తీసుకొస్తే ఇలా వస్తుంది, డజంట్ హీ వాంట్ టు ప్లే అవుతుంది. మీకు 73 బుక్లో 174 అండ్ 175 పేజీలో చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఈ క్లాస్ విన్న తర్వాత ఒకసారి ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా యూ హ్యావ్ టు గో థరోలీ, గో అండ్ చెక్ ద బుక్. ఆ ఎగ్జాంపుల్స్ అన్నింటినీ చూడండి, ఈజీగా అర్థమవుతుంది. లైఫ్లో ఎప్పుడు కూడా మర్చిపోరు. బుక్ కొనే వాళ్ళు ఎవరైనా ఉంటే బుక్ కొని చూడండి ఒకసారి. అండ్ వీ వుడ్ లైక్ టు విజిట్, సో ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ వాంట్ టు, వాంట్స్ టు, విష్ టు, విషెస్ టు, వీఆర్ యూజింగ్ వుడ్ లైక్ టు. ఎందుకు, మెలోడియస్గా ఉండడానికి. మేము తిరుపతిని సందర్శించాలనుకుంటున్నాము, వీ వుడ్ లైక్ టు విజిట్ తిరుపతి అని చెప్తుంటాం అన్నట్టు. దీన్ని ఇప్పుడు క్వశ్చన్ చేయాలి అని అంటే సింపుల్గా దీనికి ఎట్లాంటి సప్లిమెంటరీ హెల్పింగ్ వర్బ్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఫస్ట్ వర్డ్ కింద తీసుకోవచ్చు, సెకండ్ వర్డ్ కింద తీసుకోవచ్చు. సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్ ఏది ఉన్నా కానీ ఇక్కడ మనం వి తీసుకున్నాం కాబట్టి వీని ఇలా తీసుకొస్తే మధ్యలోకి వచ్చింది. అప్పుడు క్వశ్చన్ అయిపోతుంది సింపుల్గా, వుడ్ వి లైక్ టు విజిట్. ఈ వుడ్కి నాట్ యాడ్ చేస్తే వుడుంట్ అవుతుంది, వి వుడెంట్ లైక్ టు విజిట్. సో ఇది మళ్ళీ ఫస్ట్ వర్డ్ కింద తీసుకోవచ్చు, దీన్ని సెకండ్ వర్డ్ కింద తీసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ సబ్జెక్ట్ ప్రొనౌన్ మధ్యలో పెడితే ఇలా మధ్యలోకి వచ్చేస్తుంది. వుడెంట్ వీ లైక్ టు విజిట్ అంటే తెలుగు మీనింగ్, వీ వుడ్ లైక్ టు విజిట్ అంటే మేము సందర్శించాలనుకుంటున్నాం. వుడ్ వి లైక్ టు విజిట్ అంటే సందర్శించాలనుకుంటున్నామా అని క్వశ్చన్ చేస్తున్నాం. వీ వుడెంట్ లైక్ టు విజిట్, మేము సందర్శించాలనుకోవట్లేదు, మేము సందర్శించాలనుకోవట్లేదా, వుడెంట్ వి లైక్ టు విజిట్. సో ఈ రకంగా మనము ఎన్ని రకాల సెంటెన్సెస్, హండ్రెడ్స్, థౌజండ్స్, ల్యాక్స్ ఆఫ్ సెంటెన్సెస్ని మీరు తీసుకున్నా కానీ ఇంగ్లీష్లో ఇదే విధంగా మాట్లాడుతుంటాం అన్నట్టు. అండ్ మీకు ఇంకో విషయం చెప్తాను, మనం వాంటెడ్ టు అంటే ఆల్రెడీ ఏమనుకున్నాము, ఇది పాస్ట్ ఫామ్లో ఉంది కాబట్టి వాంటెడ్ టు అంటే ఇది గతంలో చేయాలనుకున్న పనిని చేయలేదు, బట్ పశ్చాత్తాపంతో ఇప్పుడు చెప్తున్నాం. పశ్చాత్తాపం అంటే పశ్చాత్తాపం ఏం లేదు, బట్ చేయలేకపోయానే అని చెప్తున్నాం అన్నట్టు. దే వాంటెడ్ టు ఈట్, బట్ టైం లేదు వాళ్ళకి. దే వాంటెడ్ టు ఈట్, వాళ్ళు ఎక్కడికో బయటకు వెళ్తున్నారు, వాళ్ళు తిని వెళ్ళాలనుకున్నారు బట్ తినలేకపోయారు. దే వాంటెడ్ టు ఈట్ బట్ దే కుడెంట్ ఆర్ దే డింట్, వాళ్ళు తినలేరు. అయితే దీన్ని ఇప్పుడు క్వశ్చన్ చేయాలనుకున్నప్పుడు ఇది పాస్ట్ కాబట్టి మనము డూ అండ్ డస్ని మనం ప్రజెంట్లో యూజ్ చేస్తాము. మనం పాస్ట్ కాబట్టి మనం ఏం యూజ్ చేయాలి, డిడ్ యూజ్ చేయాలి. అండ్ వాంటెడ్ టుకి కామన్గా సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్ కదా. 172 పేజ్ ఓపెన్ చేసి చూడండి ఒకసారి. అండ్ ఇప్పుడు చూడండి, దే వాంటెడ్ టు ఈట్ ఏమవుతుంది అంటే క్వశ్చన్ చేయాలనుకుంటే డిడ్ దే వాంట్ టు ఈట్, వారు తినాలనుకున్నారా, వారు తినాలనుకున్నారు, అదేమవుతుంది
దే వాంటెడ్ టు, వాడు తినాలనుకున్నారా, డిడ్ దే వాంట్ టు ఇట్. మరి డిడ్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఇక్కడ మళ్ళీ వాంటెడ్ టు యూజ్ చేస్తామా లేకుంటే వాంట్ టు యూజ్ చేస్తామా, ఆల్రెడీ డిడ్ ఉంది కాబట్టి దీన్ని మనము ఫస్ట్ ఫామ్లోనే వాంట్ టులోనే యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ డిడ్కి నాట్ యాడ్ చేస్తే డిడింట్ అవుతుంది, దే డిడింట్ వాంట్ టు ఈట్ అవుతుంది అన్నట్టు. సో ఇక్కడ ఇవ్వండి, ఇది ఫస్ట్ వర్డ్ కింద తీసుకోవచ్చు, దీన్ని సెకండ్ వర్డ్ కింద తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఫస్ట్ వర్డ్ సెకండ్ వర్డ్ కింద తీసుకున్న తర్వాత దీన్ని సబ్జెక్టివ్ ప్రొనౌన్ తీసుకెళ్ళి మధ్యలో పెడితే డిడింట్ దే వాంట్ టు ఈట్ అవుతుంది అన్నట్టు. అంటే వారు తినాలనుకున్నారు బట్ తినలేకపోయారు, వారు తినాలనుకున్నారా, డిడ్ దే వాంట్ టు ఈట్, వారు తినాలనుకోలేదు, దే డింట్ వాంట్ టు ఈట్, డింట్ దే వాంట్ టు ఈట్, వాళ్ళు తినాలనుకోలేరా అని చెప్పి. ఈ రకంగా మీరు ఈ వాంటెడ్ టు పక్కన ఈ ఈట్ ఈ వర్బ్ని మార్చుకుంటూ ఒక 100 వర్బ్స్ని మార్చుకొని ఈ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఐ వి యూ దే హీ షీట్ని మార్చేసుకొని ఈ పాజిటివ్ ఇంట్రాగేటివ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్తో వేల సెంటెన్సెస్ని లక్షల సెంటెన్స్ని ఫామ్ చేసి ఇంగ్లీష్ వర్డ్ కంటే కూడా ఇంగ్లీష్ ఎక్కువగా మాట్లాడవచ్చు. ఒకసారి ట్రై చేయండి. హోప్ యూ అండర్స్టాండ్ వెన్. ఆల్ ద బెస్ట్.